తెలుగు తెలంగాణ జానపద సామెతలు ఇది 118వ విభాగం. ఇందులో శృంగార సామెతలు 101వ విభాగం గురించి చెప్పడం జరుగుతున్నది. సాహితీ మిత్రులకు, సబ్స్క్రైబ్ చేసిన మిత్రులకు, ప్రేక్షకులకు, విదేశాలలో ఉండి నన్ను అభిమానిస్తున్న తెలుగు భాషాభిమానులకు నమస్కారములు. అయితే స్త్రీ జాతిని కానీ, పురుష జాతిని కానీ, ఏ కులాన్ని కానీ, ఏ మతాన్ని కానీ విమర్శించడం కాదు. ఇది కేవలం తెలుగు తెలంగాణ జానపద శృంగార సామెతల సంస్కృతి మాత్రమేనని గమనించగలరు. ఇక మనం శృంగార సామెతలలోకి వెళ్ళుదాం. అయితే గురిగాన్ని పుట్టియు అన్నట్టు, గురిగాన్ని పుట్టియు అన్నట్టు అంటే ఇది ఎలా అంటే ఒక ఊరి చివరన ఒక వ్యక్తి దొడ్డికోతున్నాడు. అయితే ఆ ఎండాకాలం అయినందున మత్తడి మీద ఒక తొండ కిందికి మీదికి అంటున్నది అన్నట్టు. అయితే ఈ దొడ్డికి పోయిన వ్యక్తికి కోపం వచ్చింది. అరే ఏంది ఈ తొండ ఊగే కిందికి మీదికి అంటుందని చెప్పి తాపకొక రాయి బట్టి కొడుతుండు. తాపకొక రాయి బట్టి ఇట్లా 10-12 రాళ్ళ బట్టి కొట్టిండన్నట్టు, గులక రాళ్ళతోని కొడుతున్నాను అన్నమాట. అయితే ఈ గురి తాకడం లేదు. అయితే ఆ పక్క పొన్న ఒక వ్యక్తి గడ్డి మోపు ఎత్తుకొని పోతున్నాడు. పోయేటప్పుడు ఇతన్ని చూసి, అరే ఏందయ్యా పీతి గుద్దతోనే ఆ తొండను కొడుతున్నావు, నీ పీతి గుద్ద అంతా ఎండిపోతున్నది, సెర్ల కోయి గుద్ద కడకపో అని చెప్పి ఆయన అక్కడ గడ్డి మోపు అక్కడ పడేసి ఒక గుల్కరాయి తీసుకొని ఒక దెబ్బ కొట్టిండు. వెంటనే ఆ తొండ అక్కడికక్కడే చనిపోయింది. అప్పుడు ఈ వ్యక్తి ఏమంటున్నాడంటే, అరే నేను 10 రాళ్లతో నేను కొట్టాను, నా గురి తాకలేదు, నీవు ఒక్క రాయితో కొడితేనే మన తొండ చనిపోయింది, నీ గురి బాగున్నది, మరి నీవు నా భార్యతో కలిసినట్టయితే నాకు ఒక గురిగాడు పుడతాడు కదా, మరి నేను చాలా రోజుల నుంచి నా భార్యతో నేను కలుస్తున్నాను, సంతానం అనేది అయితలేదు, నీ గురి బాగున్నందున మరి నా భార్యతో నీవు కలిసి నాకు ఒక గురిగాని పుట్టియు అని చెప్పి వీడు అన్నాడన్నమాట. అంటే సరే మంచిది, నేను ఇంటికి పోయి గడ్డిమోపాడ వేసి స్నానం చేసి నేను వస్తాను, నీ భార్యతో నీవు మెప్పించు అని చెప్పి ఈ గడ్డిమోపు వ్యక్తి అన్నాడన్నమాట. అన్న తర్వాత ఇక ఇతను ఇంటికి పోయి, అవునే నీతో నేను ఎన్నో సంవత్సరాల నుంచి కలుస్తున్నా, నీకు సంతానం అయితే లేదు, నేను ఒక వ్యక్తిని చూశాను, ఆ వ్యక్తితో నీవు కలిసినట్టయితే నీకు ఒక గురిగాడు పుడతాడు, అంటే మనకు ఒక గురిగాడు పుడతాడు అని చెప్పి అన్నాడన్నమాట. అంటే అప్పుడు ఆమె ఏమంటుంది, అరే ఏం మాట్లాడుతున్నావు అయ్యా, నువ్వేమన్నా మనిషివేనా, నీకేమన్నా మెదడు ఉన్నదా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, పచ్చని పందిట్ల వేద మంత్రాలతోని నాకు 3 ముళ్ళు వేశావు, నా జీవితం నీకే అంకితము, నువ్వు కాదనంటే నేను చెరువులో పడి చస్తా, కాదనంటే లేదంటే మన అగ్గిలో దూకి చచ్చిపోతా, కానీ నా అందాన్ని మాత్రం మరో పురుషునికి నేను చూపించను అని చెప్పి ఏమంటుంది. అప్పుడు ఈమె ఏమంటున్నది, నీవు కాదంటే నేను చెరువులో పడి చేస్తా, లేదంటే అగ్గిలో పడి దూకి చేస్తా, నా యొక్క అందాన్ని మరో పురుషునికి నేను చూపించను అని చెప్పి ఏమంటున్నది. వాడేమంటున్నాడు, అరే ఒకసారి నువ్వు అతనితో కలవవే, నా మాట వినవే అని చెప్పి గద్మ పట్టుకొని బుదిరికిస్తున్నాడు. నేను సంతకు పోయి వస్తాను, ఇంత మన కారపొడి చికెను తీసుకొని వస్తాను, ఈ లోపల అతనికి నా వచ్చినట్టయితే నీవు గదిలోకి వెళ్ళి అతనితో కలువు అని చెప్పి ఈయన చెప్పి ఆ సంతకు వేయండు. ఈమె ఇక అరే గిట్ల ఎందుకు అన్నాడు అని చెప్పి ఈమె మనసులో అనుకుంటున్నది. మన గడ్డిమోపి వ్యక్తి ఉన్నాడు కదా, గడ్డిమోపి వ్యక్తి ఇంటికాడ మంచిగా స్నానం చేసిండు, పాయింట్ అంగి వేసుకొని అత్తరు నూనె పెట్టుకొని సెంటు పూసుకొని మట్టకు మల్లెపూల దండ కట్టుకొని చక్కగా ఇంటికి వచ్చిండు. ఆ సమయంలో ఈమె కారం రుబ్బుతున్నది. ఈడు వచ్చి ఈయన ఏమంటున్నాడు, ఈ గడ్డిమోపి వ్యక్తి ఏమంటున్నాడు అంటే, ఏమ్మా నీ భర్త నీకు చెప్పలేడా, సిగ్గుపడుతున్నావేంది, గదిలోకి వెళ్దాంపా అని చెప్పి ఇతడు అంటున్నాడు అన్నట్టు. నీ భర్త నాకు ఏమని చెప్పాడంటే నీతో కలవమని నాకు చెప్పాడు, నీకు భయం ఎందుకు, పా లోపలికి పోదాంపా, గదిలోకి వెళ్దాంపా అని చెప్పి ఈ గడ్డిమోపు వ్యక్తి అంటున్నాడు అన్నమాట. అంటే ఆమె ఏడుస్తున్నది. అరే ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని చెప్పి అంటున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావమ్మా, నీకు భయం ఎందుకు, నీ భర్తనే చెప్పిండు కదా నా భార్యతో కలవమని, నీకేం భయం అమ్మా అని చెప్పి వీడు అంటున్నాడు. ఆమె అలాగనే ఏడుస్తున్నది. ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని చెప్పి అన్న తర్వాత ఆమె ఏమంటుంది, అన్నయ్య వాడు మంచివాడు కాదు అని అన్నది. అరే నువ్వు అన్నయ్య అని ఎందుకు అంటున్నావమ్మా, నా గాలిపంత తీసేస్తున్నావు నువ్వు అన్నయ్య అని చెప్పి, ఈ కారం రుబ్బుడు ఆపు, గదిలోకి వెళ్దాంపా అని చెప్పి వీడు అంటున్నాడు. అన్నయ్య నా మాట వినండి, వాడు మంచివాడు కాదు, నా మొగుడు మంచివాడు కాదు, అన్నయ్య నా మాట వినండి, నా మొగుడు మంచివాడు కాదు,
ఈ ఇప్పటికీ నీలాగానే నీలాంటి వాళ్ళకే ఒక 5గురికి చెప్పాడు. ఇట్లనే ఎవరైతే ఆ వ్యక్తులు వస్తారో వచ్చిన తర్వాత వీళ్ళ నా భర్త యొక్క అన్నదమ్ములు 5గురు వస్తారు. 5గురు వచ్చి మన కాళ్ళు పైకి తలికాయ కిందికేసి గుద్దలో కారప్పొడి పోసి కట్టెబట్టి గుచ్చి కనుగుడ్లు కిడ్నీలు తీసి అమ్ముకుంటారు. వీళ్ళు మంచి వాళ్ళు కాదు అన్నయ్య అని చెప్పి ఈమె చెప్పింది. ఆ లోపల ఇతడు మన కారపొడి చికెన్ పట్టుకొని ఒక కట్టె చేతిలో పట్టుకొని వస్తున్నాడు. వచ్చేసరికి ఇతడు చూసిండు, అబ్బా ఈమె అన్నమాట నిజమే, వాడు కారపొడి పట్టుకున్నాడు, కట్టె చేతిలో పట్టుకున్నాడు, వాస్తవమే అని చెప్పి వీడు పరిగెత్తుతున్నాడు. పరిగెత్తుతూ ఉంటే వీడు అతను చూసిన ఇతను, అరే ఎందుకు పరిగెడుతున్నావయ్యా, ఆగవయ్యా ఆగవయ్యా ఆగు, ఒక గురిగాన్ని పుట్టించిపోదు ఆగవయ్యా అని చెప్పి వీడెంబటమంటున్నాడు. నీ గురిగాని గుద్దల నీ గుద్దల మొట, ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకోనైనా బతుకుతా అని చెప్పి వాడు ఉరుకుతున్నాడు. వీడు ఆగవయ్యా ఆగు, నాకు ఒక గురిగాని పుట్టించిపోదు అని చెప్పి వీడంటున్నాడు. వాడేమంటున్నాడు, నీ గురిగాని గుద్దల నీ గుద్దల మొట, ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకోనైనా బతుకుతా అని చెప్పి వాడు పరిగెత్తిండన్నమాట. అంటే ఇక్కడ స్త్రీ యొక్క గుణశీలములు మనకు బయటపడినవి. అంటే ఆ స్త్రీ పతివ్రత కాబట్టి ఆమె ఎలా తప్పించుకోవాలనో చాకచక్యంగా ఆమె తప్పించుకున్నది. అంటే ఒక స్త్రీ మరో పురుషుణ్ణి ఎలాంటి పరిస్థితిలో కూడా పొందదు అని చెప్పి ఈ కథ మనకు సామెత కథ చెప్తుంది. వాడేమనుకున్నాడు, ఈ మొత్తం మీద అయితే బతికైతే బయటపడ్డా ఆమె చెల్లెలాంటిది అని చెప్పి నా ప్రాణాన్ని బతికించిందని వాడనుకున్నాడు అన్నమాట. సుల్లికి సుఖము చాకిరి వట్టలకు, సులున్న గాడిదిపై సులువైన గాడిది ఎక్కిందట. అక్క ఆరాటమే కానీ బావ దెంగులాట ఏమీ లేదు. చేసిపోయిన కాపురం చూసిపోన వచ్చాను అన్నాడట. కర్రెగున్న లంజే కజ్జర పండు, ఎర్రగున్న పెళ్ళాము పెంట దిబ్బ అన్నాడట. కోతులొచ్చినాయే కోటలా అంటే ఆతులొచ్చినాయే అత్త గీక్కో అన్నదట. అవిసి కావురం ముసల్లి గుల్లించే, పడదామంటే పిర్రలు లేకపోయే, ముడదామంటే సాన్లు లేకపోయే, ఇడిసింది ఇయ్యమందుకుంటే అంతకు తగింది వచ్చి ఆరతి పట్టిందట. పరాయిదాని మొగుడు పక్కల వంటే చేసుకున్నోడు చూసుకుంటూ వేయిందట. ఇది పొడుపు కథగా వాడతారు, కొన్ని ప్రాంతాల్లో సామెతగా కూడా వాడతారన్నమాట. అల్లుడు పోయి అత్తని వత్తితే మామ పోయి మందిని దెంగిండట. తల్లి కింది మీది ఎత్తుందిరా అంటే పెండ్లంతో సంబురపడేస్తా అన్నాడట. తల్లి కింది మీది ఎత్తుందిరా అంటే పెండ్లంతో సంబురపడేస్తా అన్నాడట. మరికొన్ని ప్రాంతాల్లో తండ్రి కింది మీది ఎత్తున్నాడు అని అంటే ఒక దమ్ము దాగేస్తా కాళేశ్వర వరకల్లా ఎదువరైతుందో అన్నాడట. పిలిచి పిల్లనిస్తానంటే అల్లుడు కొల్లిగాడై ఇల్లెక్కి ఉచ్చబోసిందట. గారాబం చేసిన బిడ్డ లాడి చేసిన బిడ్డ లంజే అయితే గారాబం చేసిన కొడుకు గాండైందట. లాడు చేసిన బిడ్డ లంజే అయితే గారాబం చేసిన కొడుకు గాండైందట అని అంటారు. తొండబోయి దడిని గుల్లిచ్చిందట. పిసికేదంతా దెంగుడు కొరకే అన్నట్టు. మొద్దైనా మోటైనా మొగని మొడ్డే మేలు అన్నట్టు. నిజం అంటే నిష్ఠూరం మంచం కిందెవడే మల్లక్క అన్నట్టు. పెండ్ల ముఖం పెంట దిబ్బ లంజ ముఖం లక్ష్మిగాళ్ళది అన్నాడట. గుడ్డలు లేని వానికి వట్టలు లావు అన్నట్టు. ఇంటికి పిలిచి దెంగించుకుంటే ఇంటికి వంటికి మంచిది అన్నట్టు. పడితే దెంగవా డ్యాస్త్రీ సప్పలు అన్నట్టు. డ్యాస్త్రీ అనే 3 అక్షరాలు ఒక కులానికి సంబంధించింది, మీరు పూరించుకోవాలి. ముండతో మన 3 నెలలైనా ముండతో కాపురం చేయాలి అన్నట్టు. 3 నెలలైనా ముండతో కాపురం చేయాలి అన్నట్టు. గుర్రంకొండకు ఏం తెచ్చావురా అంటే గుద్దకు గూటని తెచ్చాను అన్నాడట. తిక్కపుకు తిరునాలకు పోతే వెర్రి మొడ్డలు వెతికి దెంగాయట. దెంగని మొడ్డ తెగబారెడు. డ్యాస్త్రీ పొందు 1000 ఏళ్ళైనా అరవీసం కానరాదు. డ్యాస్త్రీ పొందు 1000 ఏళ్ళైనా అరవీసం కానరాదు. అంటే డ్యాస్త్రీ అనే 3 అక్షరాలు ఒక కులానికి సంబంధించింది, మీరు పూరించుకోవాలి.
ఎండి చేయి కాలు మొండి ముందటింత ముల్లే అన్నట్టు. ఎండి చేయి కాలు మొండి ముందటింత ముల్లే అన్నట్టు. అంటే ఇది ఎట్లా అంటే రాజుల కాలంలో భట్రాజులు ఉండేది వారు. అయితే రాజుల కాలంలో భట్రాజులు ఉండేది వారు. అయితే ఈ భట్రాజులు చాలా కవిత్వం కలిగిన వ్యక్తులు అన్నమాట. అయితే ఓ రాజు కూతురుకు అంగవైకల్యురాలు, ఓ రాజు కూతురు అంగవైకల్యురాలు అన్నమాట, వికలాంగురాలు. అయితే ఈ రాజు తన భట్రాజుకి చెప్పిండన్నట్టు ఒక మంచి మన ఏది పెళ్లి పిల్లగాని యూడు, ఓ పిల్ల కూతురుకు ఒక పిల్లగాని యూడు అని చెప్పిండు. అయితే ఈ భట్రాజు ఎన్నో రాజ్యాలు తిరిగిండు, కానీ పిల్లగాడులు దొరకలేరు. అయితే చివరకు ఒక రాజ్యంలో ఓ పిల్లగాడు దొరికిండు, ఓ రాజు యొక్క కుమారుడు దొరికిండన్నమాట. అయితే ఆ రాజకుమారుడు కూడా ఏది అంగవైకల్యం కలిగిన వాడన్నమాట, అతను కూడా వికలాంగుడే. అయితే ఇతన్ని తీసుకొని వచ్చిండు, ఈ రాజు దగ్గరికి వచ్చిండు. అది మన ఈ రాజు దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకో పెళ్లి పిల్లని తీసుకొచ్చిన చూడుండి అని చెప్పానంటే, మరి ఓ భట్రాజు నీవు పెళ్లి పిల్లగాని తీసుకొచ్చిన వారా ఆయన యొక్క అందచందాలను వివరింపుము అని చెప్పి రాజన్నాడు. ఆయన యొక్క అందచందాలను నువ్వు వివరింపుము అని అంటే ఏమని వివరింపుదును అని చెప్పి ఈయన ఈ భట్రాజు అంటున్నాను అనమాట. ఏమని అంటే, ఎండి చేయి కాలు మొండి ముందటింత ముల్లే అన్నాడు. ఎండి చెయ్యి కాలు మొండి ముందటింత ముల్లే అని అన్నాడు అన్నమాట. అంటే అదేమిటో తెలిసేటట్టు వివరింపుము అని చెప్పి రాజు అన్నాడు. అంటే ఎండి చేయి అంటే చేయి ఎండిపోయినది, కాలు మొండి అంటే కాలు చిన్నప్పుడు గాయమయ్యి ఇరిగిపోయినందున బంగారు కాలు తొడిగారు, ముందటింత ముల్లే అంటే అతనికి ఇంత బుడ్డ ఉన్నది. అంటే అదే సమయంలో ఈ పిల్లగానికి చెప్పిండు, బొబ్బల బొబ్బ బుడ్డ యూపురా అబ్బాయి అని అన్నాడు అన్నమాట. బొబ్బల బొబ్బ బుడ్డ యూపురా అబ్బాయి అన్నప్పుడు అంటే ఇక్కడ ఏందనంటే బొబ్బల బొబ్బ బుడ్డ యూపురా అంటే ఇతనికి బుడ్డ దిగింది, అంటే పురుషోళ్ళు అనేటివి పెద్దగా ఉండి అంగం మాత్రం చిన్నగా ఉన్నది అన్నమాట. అంటే ఆ అంగవైకల్యం కలిగిన వారే పిల్లగాడు దొరుకుతాడు అని అర్థం అన్నమాట. ఇది మన వాళ్ళు వివిధ సందర్భాల్లో అంటారు అన్నట్టే ఉన్నది. మన ఎండి చేయి మన కాలు మొండి ముందటింత ముల్లే బొబ్బల బొబ్బ బుడ్డ యూపురా అన్నట్టు అని చెప్పి మన వాళ్ళు వివిధ సందర్భాలలో ఉపయోగిస్తారు. మరిన్ని సామెతలతో మరో విభాగంలో మళ్ళీ కలుసుకుందాం. మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.